life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Subheading is ఉపశీర్షిక ఏమిటంటే థియాసఫీ ఫర్ ద మాసెస్. జనబాహుళ్యానికి అందరికీ దివ్య జ్ఞానము అనేది ఉపశీర్షిక. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం చదివామంటే ఎంక్వైరర్ వాజ్ ఆస్కింగ్, అండ్ యూ థింక్ దట్ థియాసఫీ వుడ్ బై స్టెప్పింగ్ ఇన్ హెల్ప్ టు రిమూవ్ దీస్ ఈవిల్స్ అండర్ ది ప్రాక్టికల్ అండ్ అడ్వర్స్ కండిషన్స్ ఆఫ్ అవర్ మోడర్న్ లైఫ్. మనకున్న విపత్కర పరిస్థితులు, అలాగే ఈ దైనందిన జీవితం ఏదైతే నూతనత్వంతో సోకాల్డ్ నూతనత్వంతో చేకూరి ఉన్నదో, దీంట్లో ఉన్న అనవసరం లేనివన్నీను వాటిని అన్ని తీసేయడానికి, ఈవిల్స్ అండి నేను అనవసరమైనవి అంటున్నా, తీసేయడానికి దివ్య జ్ఞానము ముందడుగు వేస్తుందా అని అడిగాడు. అంటే రిప్లై ఏమిచ్చిందంటే 2 లైన్లే కాబట్టి చదువుతున్నా ఫుల్గా. థియాసఫిస్ట్, had we more money and had not most of the theosophists to work for their daily bread, I firmly believe we could. Had we more money and had not most of the theosophists to work for their daily bread, I firmly believe we could. మా దగ్గర సమృద్ధిగా ఉంటే, ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే, అలాగే దివ్యజ్ఞానులందరూ నిత్య జీవితం వెళ్ళదీయడానికి ఉద్యోగ ప్రయత్నంలో తలమునకలు కాకుండా ఉండుంటే ఇంకా ఎక్కువ చేసేవాళ్ళమని నాకు అనిపిస్తోంది అని చెబుతోంది. డైలీ బ్రెడ్ సంపాదించుకోవడానికి కొంత సమయం, ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. అలా కాకుండా దివ్యజ్ఞానులు సమయం ఎక్కువ ఉండి వనరులు ఎక్కువ ఉంటే ఇంకా బాగా ప్రయత్నం చేసేవారేమో అంది. The next question, which we were considering yesterday, how do you expect that your doctrines could ever take hold of the uneducated masses when they are so abstruse? ABSTRUSE, abstruse అంటే అగ్రాహ్యములు, సరిగ్గా అంత ఈజీగా మైండ్కి పట్టనివి. How do you expect that your doctrines could ever take hold of the uneducated masses when they are so abstruse and difficult that well-educated people can hardly understand them? So, చదువుకోని వాళ్ళు, ఫార్మల్గా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మీ సిద్ధాంతాలని ఎలా అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అవి అంత ఈజీగా అర్థం అవటం లేదు, మైండ్కి అతుక్కోవట్లేదు. చదువుకున్న వాళ్ళకే కష్టంగా ఉంది, చదువుకోని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అది ప్రశ్న. ఆన్సర్, థియాసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్. కొన్ని 2-3 సెంటెన్సెస్ చదివాము, మధ్యలో ఆపేశాము నిన్న సమయం అయిందని. థియాసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, దివ్యజ్ఞాని ఆన్సర్ ఎలా చెబుతోందంటే, యూ ఫర్గెట్ వన్ థింగ్, దట్ యువర్ మచ్ బోస్టెడ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిసైజ్లీ దట్ which makes it difficult for you to understand theosophy. You forget one thing, that your much boasted modern education is precisely that which makes it difficult for you to understand theosophy. ఈ నూతన బోధన విధానమే యాక్చువల్గా ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ కొత్తది ఏదైతే ఉందో దాని వల్లనే మీరు దివ్యజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు అది మర్చిపోతున్నావు అని చెప్తాను. యూ ఫర్గెట్ వన్ థింగ్, దట్ యువర్ మచ్ బోస్టెడ్, దాని గురించి చాలా గొప్పలు చెబుతున్నారు మీరు, చాలా గొప్ప పద్ధతిలో మేము బోధన పద్ధతులు మనం నిర్వహించుకుంటున్నామని. దట్ యువర్ మచ్ బోస్టెడ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రిసైజ్లీ దట్ విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ థియాసఫీ. దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. మనము ఎడ్యుకేషన్ మటుకే అంటున్నాము, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నేను ఒక మతానికి సంబంధించిన వాడిని, లేకపోతే ఒక మతంలో కొన్నేళ్లగా దీంట్లో ఉండిన వాడిని. కాబట్టి నాకేమిటంటే కొన్ని కండిషనింగ్ ఉంది. కొంత దాని మీద ఉన్న, ఆ మతం మీద ఉన్న, క్రిస్టియానిటీ అవ్వచ్చు, హిందూ సనాతన ధర్మం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ మతంలో ఉన్న విషయాల పట్ల, ఆ మతంలో ఉన్న సెరమనీస్ పట్ల, రిచువల్స్ పట్ల
ఇవన్నీ నన్ను కండిషన్ చేస్తున్నాయి అంటే నన్ను బంధిస్తున్నాయి. సత్యాన్ని చూడడానికి అరమరికలు లేకుండా అర్థం కాదు. దే ఆర్ కమింగ్ యాజ్ అన్ ఆబ్స్టికల్. ఎందుకంటే నేను దేంట్లో అయితే 60 ఏళ్ళు 65 ఏళ్ళు ముందు సాగానో దాంట్లో బయటికి రావడానికి అది ఈజీ కాదు. కాబట్టి నాకేమవుతుందంటే అదే స్వభావంతో ఆలోచించే ఒక గుణం ఉంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తూ నాకు తెలిసిన విషయం మీద దివ్య జ్ఞానాన్ని సూపర్ ఇంపోజ్ చేసి చూద్దాం అనుకుంటే నాకు తెలిసిన విషయం మీద దివ్య జ్ఞానాన్ని సూపర్ ఇంపోజ్ చేస్తే అర్థం చేసుకునే పద్ధతి లేదు, అలాంటి అవకాశం లేదు. దివ్య జ్ఞానాన్ని విడిగా నాకు తెలిసిన విషయాన్ని అంతా పక్కన పెట్టి ఫస్ట్ టైం ఎలా అయితే కొత్త విషయాలు నేర్చుకునేప్పుడు ఎలా శ్రద్ధగా వింటారో అలా వింటే దేంతోనూ కంపేర్ చేయకుండా, నాకు తెలిసిన విషయాలు దేంతోనూ కంపేర్ చేయకుండా లేదు, నాకు అంతకుముందే నాకు కొంత అవగాహన ఉంది దివ్య జ్ఞానం మీద, దాంతో కూడా కంపేర్ చేయకుండా. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సందర్భంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మనకు తెలియదు, వినేవాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళకి అంతకన్నా తెలియదు. కాబట్టి ఈ విషయాలన్నీ ఎట్లా వస్తాయో బయటికి, వాటికి అన్నిటికీ ఆధారం ఎక్కడ ఉంది అంటే యూనివర్సల్ ట్యాంక్ ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ ట్యాంక్. అక్కడి నుంచి ఆ విజ్డమ్ లాగుతారు ఎవరైనా కూడా. కాబట్టి ఆ విషయాన్ని అందిస్తున్నప్పుడు అవరోధాలు కానీ కనపడేవి కనపడనివి రెండు ఉన్నాయి. కనపడేవి కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కనపడనివి ఏమిటంటే నేను నా తెలిసిన విషయాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నంలో దాంతో కంపేర్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో చెప్పింది దీంట్లో చెప్పారు. హిందూయిజము థియాసఫీ ఒకటే, క్రిస్టియానిటీ థియాసఫీ ఒకటే. ఇలా చాలా మంది ఇప్పటికీ 143వ కన్వెన్షన్ లో క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ సరైన సమాధానం ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. హిందూ మతంలో చెప్పింది దివ్య జ్ఞానంలో ఉంది కాబట్టి హిందూ మతమే దివ్య జ్ఞానమా అని అడిగిపోవాలి. శ్రీరామ్ గారి టైం నుంచి చూస్తున్నాను నేను. కాబట్టి ఇది చాలాసార్లు ప్రశ్న వచ్చింది, అది వేరు ఇది వేరు. ఇది ఎందుకు వేరు అంటే మతాలకి మూలము ఇది జ్ఞానము మతము అనే రెండు భాగాల సారమే దివ్య జ్ఞానం. నదీ గర్భంలో కదలని ఏమైనా ఉంటే అది దివ్య జ్ఞానం. పైన ప్రవాహంలాగా వచ్చి కొట్టుకుపోయి కొత్త మతాలు. ఈ మతాలన్నిటిలో కూడా ఆ కింద ఉన్న కదలని మట్టిలోంచి వచ్చే సారం దాంట్లో కలవచ్చు. కాబట్టి నా మతంలో చెప్పిందే వీళ్ళు చెబుతున్నారు అనుకోవచ్చు. బట్ అయితే దివ్య జ్ఞానం మతము కాదు, దివ్య జ్ఞానము మతాల సారము, మతాల మూలము. వచ్చే మతానికి కూడా ఇది మూలము అని చెప్పారు. థియాసఫీ ది కార్నర్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ రిలీజియన్స్ ఆల్సో అని చెప్పారు. ఎవరు? మహాచౌహాన్ చెప్పిన మాట అది. కాబట్టి ఇవి మన మనసులో పెట్టుకుని ఎందుకు మనకు దివ్య జ్ఞానం అర్థం కావట్లేదని ఆలోచించాలంటే ఇవి కూడా కారణాలు. ఒకటి, మన నూతన విధానంతో అర్థం చేసుకోవడం కష్టము అని హెచ్పిబి చెబుతోంది. కరెక్ట్, అదొకటి డెఫినెట్ గా ఒక విధానం. నాకు తెలిసినవి, నేను ప్రాక్టీస్ చేస్తున్నవి, నాకేవైతే మక్కువ ఉందో వాటితో దీన్ని కంపేర్ చేసినప్పుడు కూడా పూర్తిగా నేను అర్థం చేసుకోలేను. కాబట్టి దివ్య జ్ఞానం అర్థం చేసుకోవాలంటే పలకం మీద ఏమి రాసి ఉండకూడదు. పలకం మీద రాసి ఉంటే నేను కొత్తవి రాయలేదు కదా. అలాగే నా మనస్సు అనే పలకం మీద ఏమీ లేకుండా, ఇంప్రెషన్స్ లేకుండా నేను స్వచ్ఛముగా ఫస్ట్ టైం వింటే విన్న తర్వాత నేను లెక్క షేర్ చేసుకోవడానికి, కోరిలేట్ చేసుకోవడానికి ఒక్కడే కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు. అంతేగాని నాదే ఇదండి అని చెప్పడం కాదు, కూడదు. ఇది ఒక విషయం కూడా అడ్డం పడుతోంది మనకి అనే విషయం నేను గుర్తు చేస్తున్నాను. You forget one thing, that your much boasted modern education is precisely that which makes it difficult for you to understand theosophy. ఇది చెప్పింది ఆవిడ. Your mind is so full of intellectual subtleties. Your mind is so full of intellectual subtleties. ఈ intellectual subtleties ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చదువుకున్న విషయాల మీద ఆధారపడి, లేకపోతే నేను చదువుకున్న డిగ్రీ మీద ఆధారపడి, లేకపోతే అంతకుముందు ఎవరో చెప్పిన విషయాలు నాకు మైండ్ లో ఉండడం వల్ల ఇవన్నీ ఇంటెలెక్చువల్ సటిలిటీస్. ఇంటెలెక్చువల్ అంటే మేధావి తనముతో నాలో ఏర్పడిన కొన్ని సూక్ష్మమైన విషయాలే, సటిల్ గానే ఉన్నాయి. అది బాగా నాటుకుపోలే, సటిల్ గా ఉన్నాయి. అయితే అవి ఏం చేస్తాయంటే విషయాన్ని తెలుసుకునేప్పుడు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ తత్వాన్ని అర్థం చేసుకుంటాను అని కూర్చుంటే
ఎవరో చెబుతుంటే ఆ తత్వాన్ని మటుకే వింటా, మిగతావన్నీ కంపేర్ చేస్తూ వినను. ఈ ఇంటెలెక్చువల్ సటిలిటీస్ వల్ల నాలో చాలా ఉన్నాయి కాబట్టి, ఫుల్గా నా మైండ్ అంతా ఫుల్గా నా ఉంది కాబట్టి ప్రీ కన్సెప్షన్స్ అంటే అంతకుముందు నేను చదువుకున్న దానితో నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలు, అంతకుముందు నాకు తెలిసిన విషయాల వల్ల నాకు ఏర్పడిన ప్రీ కండిషనింగ్, ఈ ప్రీ కన్సెప్షన్స్ వల్ల అవుతోంది అని. యువర్ మైండ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ సటిలిటీస్ and preconceptions that your natural intuition and perception of truth cannot act. స్వాభావికంగా నా అంతరంగంలో ఏర్పడే ఏదైతే స్పృహ ఉంటుందో, ఏదైతే ఎరుక ఏర్పడుతుందో అది కానీ ఈ సత్యము యొక్క గ్రహించే స్థితి నా మనస్సుకి కలగడం కానీ జరగటం లేదు. ఎందుకంటే ఆ మైండ్లో ఆల్రెడీ చాలా విషయాలు ప్రోగు చేసుకొని దాన్ని అక్కడ కుప్పగా పెట్టాను కాబట్టి దానివల్ల కావట్లే. కాబట్టి అవన్నీ పక్కకి తీసేసి బాగా జాగ్రత్తగా వింటే కానీ దివ్య జ్ఞానం అర్థం కాదు అని చెబుతోంది ఈమె కూడా, హెచ్పిబి కూడా. ఎవరు చెప్పినా అదే చెబుతారు. యువర్ మైండ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ సటిలిటీస్ అండ్ ప్రీ కన్సెప్షన్స్ దట్ యువర్ న్యాచురల్ ఇంట్యూషన్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ కెనాట్ యాక్ట్. న్యాచురల్ గా స్వాభావికంగా ఏమీ లేకపోతే ఒక నాణ్యం కింద పడేసి ఉంటే స్వచ్ఛమైన నీరు అయితే ఆ నీటిలో పడిన నాణ్యం మనకు కనపడుతుంది. అదే దాంట్లో అన్ని ఇంకేదో కలిపి ఉంటే, కాఫీ డికాషన్ కూడా దాంట్లో పోసుంటే కింద కనపడమంటే కనపడదు. కాబట్టి ఈ విషయాలన్నీ చాలా విషయాలు మనం సేకరించి పెట్టుకున్నాం కాబట్టి ఈ సేకరించిన విషయాలన్నీ కూడా మనము విజ్డమ్ అనుకొని, జ్ఞానం అనుకొని తప్పుడు అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి జ్ఞానం ఏదో మనకి తెలియట్లే, జ్ఞానం అనేది ఏదో మనకి అందటం లేదు, సత్యం ఏదో మనకు అందటం లేదు అని చెబుతోంది మేడం బ్లావెట్స్కి. It does not require metaphysics or education to make a man understand the broad truths of karma and reincarnation. అభౌతికమైన విషయ బోధన ఏమీ అక్కర్లేదు, అలాగే ఇంకో విధానంలో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మామూలు ఏమీ చదువుకోని వాడికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేట్టు ఈ జనరల్గా విశాలమైన ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రాడ్ ట్రూత్స్, దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే డీటెయిల్స్లోకి వెళుతున్నప్పుడు కొన్ని వాడు ఫాలో చేయలేకపోవచ్చేమో, చదువు లేకపోవడం వల్ల, అవగాహన శక్తి లోపించడం వల్ల. అయితే పైన విషయాలు, కర్మ అంటే ఇది, పునర్జన్మ అంటే ఇది అనే విషయాన్ని బాగా అర్థం చేసుకునేటట్టుగా చెప్పే స్తోమత మామూలు లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకోకపోయినా చదువుకోకపోయినా వాడికి ఉంది. కాబట్టి ఇదేదో మెటాఫిజిక్స్, అభౌతికమైన విద్యా విధానం అవలంబించడం అవసరం లేదు దీనికి నేర్చుకోవడానికి. ఏది నేర్చుకోవడానికి? ఫర్ ఎగ్జాంపుల్ కర్మ అండ్ రీఇన్కార్నేషన్, కర్మ సిద్ధాంతం గురించి, పునర్జన్మ గురించి తెలుసుకోవాలంటే విపరీతమైన కృషి చేసి ఉండక్కర్లా. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సో రిక్వైర్డ్ అనే మాట చెబుతామండి. Does not require metaphysics or education to make a man understand the broad truths of karma and reincarnation. Look at the millions of poor and uneducated Buddhists and Hindus to whom karma and reincarnation are solid realities simply because their minds have never been cramped and distorted by being forced into an unnatural groove. Look at the millions of poor, uneducated Buddhists and Hindus to whom karma and reincarnations are solid realities. They are solid realities simply because their minds have never been cramped and distorted by being forced into an unnatural groove. చాలా మంది లక్షల కొద్ది బీద స్థితిలో ఉన్న, దీనికి ధనంతో కూడా పని లేదు, బీద స్థితిలో ఉన్న చదువుకోని, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని బౌద్ధ మతస్థులు, అలాగే సనాతన ధర్మం పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకందరికీ కర్మ, రీఇన్కార్నేషన్ అనేది ప్రగాఢమైన సత్యములు. ఎందుకు? సింప్లీ బికాస్ దేర్ మైండ్స్ హ్యావ్ నెవర్ బీన్ క్రాంప్డ్ అండ్ డిస్టార్టెడ్ బై బీయింగ్ ఫోర్స్డ్ ఇంటూ అన్ అన్యాచురల్ గ్రూవ్. ఎందుకు ప్రగాఢమైన సత్యాలుగా మిగిలాయి అంటే వారి మనస్సుల్ని, వారి మెదడులో అనవసరమైన విషయాలు చొప్పించి వాటిని
డిస్టార్ట్ చేయడం అంటే పిక్చర్ ఒకలాగా కనిపిస్తుంటే దాన్ని డిస్టార్ట్ చేసి చేయడం అంటే దాన్ని భంగపరిచి ఆ పిక్చర్ ఎలా కదా ఎలా చూడాలని చెప్పి ఆ విధానాన్ని మార్చేయడం. అలాగే క్రాంప్డ్ తూమిని విషయాలు ఉన్నాయి కాబట్టి తూమిని విషయాలు నా ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్థానం లేక కొత్త విషయాలకి స్థానం లేక క్రాంప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కూడా నేను కొత్త విషయాలు గ్రహించలేకపోతున్నాను. అలాగే నాకు ఏర్పరిచిన ఎవరైతే చూపిస్తున్నారో పిక్చర్ ఎలా ఉంటుంది అని ఆ పిక్చర్ కూడా నేను అర్థం చేసుకునేప్పుడు దాన్ని డిస్టార్ట్ చేస్తున్నా, దాన్ని అవకతవకలకి గురి చేస్తున్నా. కాబట్టి అలాంటి సమయంలో కూడా అర్థం కాదు. అదేగా కాకుండా బై ఫోర్స్డ్ ఇంటూ అన్ అన్యాచురల్ గ్రూవ్, అసహజమైన ఒక మూసలో ఆ మైండ్ని తోసినందువల్ల, ఆ మైండ్ని ముందుకి పంపించినందువల్ల. ఒక మూస అంటే ఒక టేకు చెట్టు మీద మనం గీతలు గీస్తే అది గురువు అంటాం. గురువు అంటే ఒక దారిలాగా ఏర్పడుతుంది, ఒక చిన్న చీలికలాగా ఏర్పడుతుంది. ఆ గురువు ఎలా ఏర్పడింది? సనాతనం అంటే ఇది, బౌద్ధ మతం అంటే ఇది, ఇంకోటి పేరు ఇది, ఇలా గ్రూవ్స్ ఉన్నాయి. గ్రూవ్స్ అంటే దాని మీద నడిచి 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 పడినందువల్ల దారుల్లాగా ఏర్పడ్డాయి. ఈ గ్రూవ్స్ లో అన్యాచురల్ వెళ్ళిపోతుంది. అన్యాచురల్ అంటే స్వాభావికమైనది కాకుండా అస్వాభావికమైన గ్రూవ్స్ లో దీన్ని ఫోర్స్ చేసినందువల్ల, మైండ్ ని ఫోర్స్ చేసినందువల్ల కూడా అతనికి అందట్లేదు. లేకపోతే నిజానికి సత్యానికి బోల్డెంత మంది లక్షల కొద్ది బౌద్ధ మతస్థులు, సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు వాళ్ళకి కర్మ రీఇన్కార్నేషన్ గురించి, కర్మ సిద్ధాంతము అలాగే పునర్జన్మ సిద్ధాంతము గురించి తెలుసుకొని అవి ప్రగాఢ సత్యములని సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. గ్రహించలేని వారు ఎందుకు గ్రహించలేదంటే వాళ్ళ మైండ్స్ అన్ని కూడా క్రాంప్ అయిపోయి ఉన్నాయి, మిగతా విషయాలతో అన్ని చేర్చబడి ఉన్నాయి కాబట్టి దీనికి చోటు లేదు, ఎవరికి ఇవ్వడదు, ఇంకదు. కాబట్టి వాళ్ళకి కుదరట్లేదు వాళ్ళకి. అలాగే ఏదైతే చిత్రం కనిపిస్తుందో దీని గురించి ఒక మాట్లాడుతున్నప్పుడు దివ్య జ్ఞానం అంటే ఇది, కర్మ అంటే ఇది అని ఒక పిక్చర్ ఏర్పడుతుందో మన మనసులో, ఆ పిక్చర్ ని నేను అర్థం చేసుకోవడంలో అవకతవకలకు గురి చేసి దాన్ని తారుమారు చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు ఈ అసహజమైన గురువులో, గురువు అంటే ఒక పద్ధతిలో, ఒక మూర్తిలో దాన్ని ముందరకు తోసే ప్రయత్నం చేస్తున్నాను. అసహజంగా ఉంది కాబట్టి అదేమి రిసీవ్ చేసుకోలేకపోతుంది. సహజమైన గురువు అయితే అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతుంది. లుక్ అట్ ద మిలియన్స్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ బుద్ధిస్ట్ అండ్ హిందూస్ టు హూమ్ కర్మ అండ్ రీఇన్కార్నేషన్ ఆర్ సాలిడ్ realities simply because their minds have never been cramped. Their minds have never been cramped. ఎక్కడ ఇడుకు లేదు వాళ్ళ మనస్సుల్లో. cramped and distorted. ఆ మైండ్ కూడా డిస్టార్ట్ అవ్వలే, సరిగ్గానే ఉంది కానీ తారుమారు పరిస్థితుల్లో లేదు. బై బీయింగ్ ఫోర్స్డ్ ఇంటూ అన్ అన్యాచురల్ గ్రూవ్, అసహజమైన దారిల్లో ఆ మైండ్ని తీసుకెళ్ళినందువల్ల ఈ అసహజమైన ధోరణులు ఏమి దానికి లేవు. అలాగే అంతా అర్థం అవడానికి అవకాశం ఉన్నది. ఇంకో జెన్ ఫిలాసఫీ గురించి చాలా మంది తెలిసిన ఒక కథ చెబుతూ ఉంటారు. జెన్ ఫిలాసఫీ దగ్గరకు అతను వెళ్ళినప్పుడు, ఇది చాలా పాపులర్ కథ, చాలా మందికి తెలిసిన కథ, ఇదే కొత్త కథ ఏం కాదు, కొన్ని వందల సార్లు వేల సార్లు చెప్పబడింది. ఆ జెన్ మోంక్ ఏం చేస్తున్నాడంటే ఒక కప్పులో టీ పోస్తున్నాడు. టీ పోస్తుంటే టీ కప్పు నిండిపోయినా కూడా పోస్తున్నాడు. అప్పుడు ఎదురుకుండా మన శిష్యుడుగా చేరడానికి వచ్చినవాడు, సార్ 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 టీ కప్పులో టీ పోయడం ఆపండి ఎందుకంటే పొల్లిపోతోంది అని. అప్పుడు అతను చెబుతాడు, ఈ టీ కప్పు కానీ కొత్త టీని పోయలేం కదా, అలాగా నీ దగ్గర విషయాలన్నింటినీ కూడా నువ్వు తుడిచేసి ఇక్కడ వచ్చి కూర్చుంటే నేనేం చెప్పాలో చెప్పగలను, అది నీకు అర్థమవుతుంది అని చెబుతాడు. ఇది ఒక విషయం చాలా వేల సార్లు వేల మంది ఈ విషయాన్ని చెప్పారు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఇంకోళ్ళు ఏం చెప్పారు, ఇదంతా ఉండొచ్చు కాక ఇప్పుడు కొత్త విషయం ఉంటున్నప్పుడు వీటినన్నింటి పక్కకు పెట్టి కొత్త విషయాన్ని విని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని నాకు తెలిసిన విధానంలో దీనికి పోలికలు ఉంటే అవి కంపేర్ చేసి రికన్సైల్ చేసుకుని ఎస్ ఇది నేను ఫాలో అవుతాను. ఎవరైతే దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా ఉంటారో వాళ్ళకి దివ్యజ్ఞానము చాలా ప్రగాఢమైన సత్యముగా దిగరాలి.
ఎందుకంటే ఇది జ్ఞానము మతముతో రిలీజన్ అని చెప్పారు. యూనివర్సల్ రిలీజన్, సార్వత్రికమైన జ్ఞానముతో కూడిన మతము. మతం అన్నారు కాబట్టి కాదు, మీ మతాన్ని వదిలేయక్కర్లేదు, మీ మతాన్ని వదిలేయక్కర్లేదు అనేవి ఏమీ అనుమానం లేకుండా చెప్పబడి ఈ మతాన్ని వదిలేయక్కర్లేదు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి ఎస్, కాబట్టి we need to be open-minded. We need to be open-minded to listen to new things, to understand new things అనే విషయం చెబుతోంది హెచ్పి బ్లావెట్స్కి. గోల్డెన్ స్టేట్స్ లో కూడా అదే ఉంది. We need to have an open mind. They have never had the innate human sense of justice. They have never had the innate human sense of justice perverted in them by being told to believe that their sins would be forgiven because another man had been put to death for their sakes. They have never had the innate human sense of justice perverted in them by being told to believe that their sins would be forgiven because another man had been put to death for their sakes. They ante ikkada Christians. They have never had the innate human sense of justice. మానవుడిలో సహజంగా న్యాయము అనే ఒక సిద్ధాంతం ఉంది, న్యాయం అనే ఒక పద్ధతి ఉంది. అది వాళ్ళ దగ్గర లేదు. దే హ్యావ్ నెవర్ హ్యాడ్ ద ఇనేట్ హ్యూమన్ సెన్స్ ఆఫ్ జస్టిస్. అది పర్వర్ట్ అయింది అంటే వికృతమైన రూపం దాల్చి ఉంది. పర్వర్టెడ్గా ఉంది అంటే మనస్సు సరిగ్గా ఆలోచించడం ఒకటి, పర్వర్షన్తో ఉండడం అంటే అది సరిగ్గా ఆలోచించకుండా వికృతంగా ఆలోచించడం. పర్వర్టెడ్ ఇన్ దెమ్ బై బీయింగ్ టోల్డ్. వాళ్ళకి పర్వర్షన్ ఎలా వచ్చింది, వాళ్ళకి వేరే దురభిప్రాయం ఎలా ఏర్పడింది అంటే బై బీయింగ్ టోల్డ్ టు బిలీవ్. వాళ్ళని ఇది నమ్మమన్నారు. ఏమిటి నమ్మమన్నారు? దట్ దేర్ సిన్స్ వుడ్ బి ఫర్గివెన్ బికాస్ అనదర్ మ్యాన్ హ్యాడ్ బిన్ పుట్ టు డెత్ ఫర్ దేర్ స్టేక్. వీళ్ళ కోసం, నేను చేసిన తప్పుల కోసం ఇంకొకరిని శిక్షించారు, లేకపోతే మరణంలోకి తోసేశారు కాబట్టి, అతను మరణించాడు కాబట్టి నా పాపములన్నీ పోతాయి అని చెప్పారు. ఇది నా సహజంగా నాలో ఉన్న న్యాయ స్థితికి విరుద్ధంగా ఉన్నది. ఈ విరుద్ధమైన తత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మత ప్రవక్తలు ప్రవేశపెట్టారు. దేనివల్ల? ఎందుకంటే వాళ్ళు చాలా మందిని ఈ విధానంలోకి తీసుకురావాలంటే మీరు చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి, ఎందుకంటే మీ బదులు క్రైస్తు శిక్షను అనుభవించాడు, అతను రక్తాన్ని చిందించాడు కాబట్టి అని చెప్తున్నారని. They have never had the innate human sense of justice perverted in them by being told to believe that their sins would be forgiven because another man had been put to death for their sakes. వీళ్ళ కోసం, నా కోసం ఇంకొకరు శిక్ష అనుభవించారు కాబట్టి, ప్రత్యామ్నాయంగా ఇంకొకరు శిక్ష అనుభవించారు కాబట్టి నా పాపములు క్షమింపబడతాయి అనే ఒక విషయాన్ని సహజమైన న్యాయానికి విరుద్ధంగా ప్రవేశపెట్టారు వాళ్ళు అని చెబుతోంది. అండ్ ద బుద్ధిస్ట్ నోట్ వెల్ లివ్ అప్ టు దేర్ బిలీవ్స్ వితౌట్ ఎ మర్మర్ అగేన్స్ట్ కర్మ ఆర్ వాట్ దే రిగార్డ్ యాజ్ జస్ట్ పనిష్మెంట్. అండ్ ద బుద్ధిస్ట్ నోట్ వెల్ లివ్ అప్ టు దేర్ బిలీవ్స్ వితౌట్ ఎ మర్మర్ అగేన్స్ట్ కర్మ ఆర్ వాట్ దే రిగార్డ్ యాజ్ అ జస్ట్ పనిష్మెంట్. బౌద్ధ మతస్థులు ఏం చేస్తారు అంటే, వీళ్ళతో కంపేర్ చేస్తే బౌద్ధ మతస్థులు ఏం చేస్తారంటే, వాళ్ళ విషయాన్ని బాగా గ్రహించి కర్మ సిద్ధాంతం మీద ఉన్న నమ్మకాన్ని బాగా గుర్తు చేసుకుని నమ్మకంగా పెంపొందించుకొని ఏమాత్రము కంప్లైంట్ లేకుండా గొణగకుండా కర్మని అనుభవించే పరిస్థితిలో ఉంటారు. అలాగే ఏది జరిగినా కూడా న్యాయపరంగా నాకు రావాల్సిన శిక్షే నాకు వస్తోంది అని అవగాహనలో ఉంటారు అని చెబుతాను. అండ్ ద బుద్ధిస్ట్ నోట్ వెల్, they record it well, and Buddhists note well, live up to their beliefs without a murmur against karma or what they regard as just punishment. కర్మ ప్రకారము, కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని బౌద్ధ మతస్థులు ఏమంటున్నారంటే, వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఏదైతే వస్తుందో కర్మ సిద్ధాంత ప్రకారము నాకు వచ్చే శిక్ష కూడా నాకు రావాల్సిన శిక్షే వస్తోంది, న్యాయపరంగా రావాల్సిందే వస్తోంది అని ఏమాత్రము కంప్లైంట్ లేకుండా గొణగకుండా యాక్సెప్ట్ చేస్తున్నారు సిద్ధాంతాన్ని అని చెబుతాను.
whereas the Christian populace neither lives up to its moral ideal nor accepts its lot contentedly. Whereas the Christian populace అంటే క్రిస్టియన్ పాపులేషన్, క్రిస్టియన్ మతస్థులు వాళ్ళకి ఏదైతే నీతివంతమైన సూత్రాలను చెప్పారో, ఐడియల్స్ చెప్పారో, ఆశయాలను చెప్పారో వాటికి కూడా న్యాయం చేకూర్చట్లే, వాటిని కూడా వాళ్ళ జీవితంలో ప్రతిబింబించేట్టు చేయటంలే. నార్ యాక్సెప్ట్స్ ఇట్ లాట్ కంటెంటెడ్లీ. వాళ్ళకి ఏం జరుగుతోందో, ఏం వస్తోందో అది కూడా వాళ్ళు తృప్తిగా దాన్ని స్వీకరించట్లా. ఏదైతే పనిష్మెంట్ వస్తోంది అనిపిస్తోంది అది తృప్తిగా స్వీకరించట్లే. అలా అని వాళ్ళకి ఆల్రెడీ నేర్పించిన విషయాలు ఏవో ఉన్నాయి, వాటిని కూడా సరిగ్గా అర్థం చేసుకొని ఆశయాలకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేయటంలా. హెన్స్ murmuring and dissatisfaction and the intensity of the struggle for existence in Western lands. Hence murmuring and dissatisfaction and the intensity of the struggle for existence in Western lands. కాబట్టి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండడం, దేవుడు నా వైపు సరిగ్గా చూడలేదు, దేవుడు నాకు శిక్షలే ఇస్తున్నాడు అని అనుకోవడం, అలాగే డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి, ఈ రెండు ఎక్కువ ఉన్నాయి, దాని తీవ్రత కూడా ఎక్కువ ఉన్నది. వీటితో కర్మతో వచ్చే విషయాలతో పెనుగులాట కూడా ఎక్కువ ఉంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవించడానికి ఎప్పుడూ శ్రమ పడుతూనే ఉన్నాడు, ఎప్పుడూ సంఘర్షణలోనే ఉన్నాడు. ఎక్కడ వెస్టర్న్ ల్యాండ్స్ లో, పాశ్చాత్య దేశాల్లో ఇదే జరుగుతోంది అని చెబుతోంది. అక్కడే కాదు, మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఎవరికి సరి అయిన అవగాహన లేదు కాబట్టి వచ్చే శిక్షలన్నీ కూడా కరెక్ట్ గానే వస్తున్నాయి, న్యాయపరంగానే వస్తున్నాయి. నేను ఇదివరలో చేసిన తప్పులకి దాని పర్యవసానాలు ఏవి అని అర్థం కాలేదు కాబట్టి, నాకెవరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి, చెప్పినా నేను వినలేదు కాబట్టి, విన్నా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా స్ట్రగుల్ ఉంది, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంది. నాకే ఎందుకు వస్తున్నాయనే బాధ కూడా ఉంది, కాబట్టి ఈ విషయాల్ని వెస్టర్న్ ఆడియన్స్ సరిగా అర్థం చేసుకోలేదు. వెస్టర్న్ పాపులేషన్, వెస్టర్న్ కంట్రీస్ లో బాధపడుతున్నారు, వాళ్ళు సరి అయిన అవగాహనతో లేరు కాబట్టి క్రిస్టియన్ ఐడియల్స్ ని పాటించట్లేదు, అలాగే తృప్తితోనూ ఉండలేదు. వచ్చేది నాకు వస్తోంది, ఇది రావాల్సిందే వస్తోంది అని అనుభవించట్లేదు. కాబట్టే ఎక్కువ కంప్లైనింగ్ నేచర్ ఎక్కువైంది, అసంతృప్తి ఎక్కువైంది, గుణగణం ఎక్కువైంది. అది కాకుండా తీవ్రమైన స్ట్రగుల్ తో జీవితాన్ని సాగిస్తున్నాడు. స్ట్రగుల్ తీవ్రంగా ఉంది, పెనుగులాడుతున్నాడు. ఎట్లాగైనా సరే ఈ జీవితాన్ని ముందుకు సాగించాలంటే పెనుగులాట ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు. ఏదైతే తప్పించలేనిది వస్తోందో దాన్ని కనుక నేను స్వీకరిస్తే, పెనుగులాట లేకుండా స్వీకరిస్తే జీవితము సాఫీగా సాగుతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు అనే విషయం గుర్తు చేస్తోంది. అది వెస్టర్న్ ల్యాండ్స్ లో జరుగుతోంది అని చెబుతోంది ఆమె. వెస్టర్న్ ఏమిటి, ఈస్టర్న్ ఏమిటి, ప్రతి చోట జరిగేది ఇదే విషయం. ఏది జరుగుతోందో అది దాని కారణం నేనే అనే విషయం నాకు తెలియకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పింట్ ఆఫ్ వాటర్. సో ఈ సమాధానం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంకోసారి చదివినా కూడా విషయం బాగా అర్థం అవడానికి దోహదపడుతుంది. సరే, అయితే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎంక్వైరీ అది ఏమడుగుతున్నా అంటే, బట్ దిస్ కంటెంటెడ్నెస్, తృప్తి అనేది, దిస్ కంటెంటెడ్నెస్ which you praise so much would do away with all motive for exertion and bring progress to a standstill. ఈ తృప్తి పడడం అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే మీరు చెబుతున్నారో, దాన్ని ఎక్కువ పొగుడుతున్నారో, దానివల్ల ఏమవుతుంది అంటే దాని యొక్క ధ్యేయం ఏమిటి అంటే పని చేయకుండా, ఎగ్జర్షన్ చేయకుండా, పర్సనల్ ఎగ్జర్షన్ కావాలి అని నేను చెప్పింది. ఎగ్జర్షన్ అంటే శ్రమ పడకుండా ఊరికే ఉండడానికి పనికొస్తోంది. అలాగే ప్రోగ్రెస్ ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉన్నట్టుగా ఉంది, ప్రోగ్రెస్ అవటలా. వి బ్రింగ్ ప్రోగ్రెస్ టు ఏ స్టాండ్ స్టిల్. ముందరకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళదు, తిరోగమనం లేదు, ముందరకు వెళ్ళటం లేదు, కాబట్టి ఒక చోట ఆగిపోయింది. ఇది కదా జరుగుతోంది. మీరు చెప్పే తృప్తి అనే ఒక విషయం, దాన్ని ప్రైజ్ చేస్తున్నారు మీరు. బట్ ఇది ఏం చేస్తోందంటే ఎందుకు జీవించాలో అనే ధ్యేయాన్ని, శ్రమ పడాలనే ఒక విషయాన్ని పక్కకు తోసేస్తోంది. తోసినందువల్ల ఏమవుతోందంటే
ప్రోగ్రెస్ ముందరికి వెళ్ళటం లేదు, పురోగమనము చెందటం లేదు, పురోగమనానికి అవకాశం ఉండకుండా పోతోంది అని చెబుతున్నాడు ఆయన. ప్రశ్న వేసి ఆయన థియాసఫిస్ట్ ఏం చెప్తున్నాడు చూద్దాం, ఏం చెబుతోందో చూద్దాం. ఇదంతా రాసింది హెచ్పిబి కాబట్టి ఏం చెబుతోందో అంటున్నాను. విషయము థియాసఫీ, చెప్పేది హెచ్పిబి. And we theosophists say that your wanted progress and civilization are no better than a host of will-the-wisps flickering over a marsh which exhales a poisonous and deadly. This because we see selfishness, crime, immorality and all the evils imaginable pouncing upon unfortunate mankind from this Pandora's box which you call an age of progress, an increasing pari passu with the growth of your material civilization. At such a price, better the inertia and inactivity of Buddhist countries which have resulted only as a consequence of ages of political slavery. ఇది ఆన్సర్. ఇది విడగొట్టుతో చుట్టి వల్ల ప్రాబ్లం వస్తుంది అని చెబుతున్నాడు ఆయన. పురోగతి చెందట్లేదు అని చెబుతున్నాడు. అలాగే శ్రమించడానికి అవకాశం లేకుండా పోతుంది, దీన్ని ఎక్కువ మీరు ప్రేస్ చేస్తున్నారు కాబట్టి అంటున్నాడు. దానికి ఏమంటుందంటే అండ్ వీ థియాసఫిస్ట్ సే దట్ యువర్ వాంటెడ్ ప్రోగ్రెస్, VAUNTED వాంటెడ్ so called progress civilizations are no better than a host of will-o'-the-wisps flickering over a marsh which exhales a poisonous and deadly miasma. మీరు ఏదైతే ప్రోగ్రెస్ అనుకుంటున్నారో, సో కాల్డ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, ఏదైతే నాగరికత అనుకుంటున్నారో, ఇది కొన్ని పురుగులు ఎగురుతూ ఉన్నాయట. ఫ్లికరింగ్ ఓవర్ ఏ మార్ష్, బురదతో నిండిన ఒక జాగా మీద ఎగురుతూ ఉన్నాయి. ఆ బురదలోంచి ఏమొస్తోంది? ఇట్ ఎక్సేల్స్ ఏ పాయిజనస్ అండ్ డెడ్లీ మైస్మా, అంటే ఒక రకమైన పాయిజనస్ గ్యాస్ లాంటిది వస్తోంది అక్కడ. అలాంటి చోట ఎగురుతోంది ఈ పురుగులు. కాబట్టి మీ సోకాల్డ్ ప్రోగ్రెస్, సోకాల్డ్ నాగరికత అనేది దీనికన్నా ఏం బెటర్ కాదు. ఏమిటి, పురుగులు ఎక్కడైతే బురద మీద ఎగురుతున్నాయో, ఎగురుతూ ఆ బురద మీదే వాళ్తూ ఆహా అనుకుంటున్నాయో, దానికన్నా పెద్ద గొప్ప విషయం ఏమి కాదు మీ సోకాల్డ్ ప్రోగ్రెస్ కానీ సివిలైజేషన్ కానీ అంటోంది. మేము అలా మాకు అలా అనిపిస్తోంది. ఎందుకంటే లోపల మౌలికమైన మార్పులు ఏం రాకుండా పైన ఉన్న వాటితో సాటిస్ఫై అయిపోతున్నారు. ఈ సివిలైజేషన్ ఇచ్చే కంఫర్ట్స్ తీసుకొని ముందరికి వెళ్తున్నారు. కాబట్టి ఇది చెబుతోంది ఆవిడ. అండ్ వీ థియాసఫిస్ట్ సే దట్ యువర్ వాంటెడ్ ప్రోగ్రెస్ అండ్ సివిలైజేషన్ are no better than a host of will-o'-the-wisp flickering over a marsh. Marsh ante borada which exhales a miasma. ఈ కుళ్ళు నిండిన సరస్సు నుంచి పాయిజనస్ గ్యాస్ బయటకు వస్తుంది. దాన్నే ఆస్వాదిస్తూ ఆ పురుగులు ఆనందంగా ఉంటున్నాయి. అలాంటిది అంతకన్నా గొప్పదేం కాదు మీ నాగరికత, మీ సివిలైజేషను, మీ ప్రోగ్రెసివ్ అంటోంది ఆమె. దిస్ బికాస్, ఎందువల్ల ఈ మాట అంటున్నాను అనేది చెబుతాను. దిస్ బికాస్ we see selfishness, crime, pouncing upon unfortunate mankind from this Pandora's box. బాక్స్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమున్నాయో, దాంట్లో ఏం వస్తువులు ఉన్నాయనే తెలియదు. దాంట్లో ఏమిటో బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని పెండరోస్ బాక్స్ అంటారు. పెండరోస్ బాక్స్ అంటే ఆ బాక్స్ లో మనకి ఏమున్నాయో తెలియదు. చేపెట్టి కళ్ళు మూసుకొని తీస్తుంటే ఏవో వస్తూనే ఉంటాయి. అన్ఫార్చునేట్ మ్యాన్కైండ్ ఫ్రమ్ దిస్ pouncing upon unfortunate mankind. ఏమిటి వస్తున్నాయి? దిస్ బికాస్ వీ సీ సెల్ఫిష్నెస్, స్వార్థం, క్రైమ్, అపరాధాలు చేయడం, ఇమ్మొరాలిటీ, అవినీతివంతమైన జీవితము, అండ్ ఆల్ ద ఈవిల్స్ ఇమాజినబుల్. ఇంకేమన్నా చెడ్డ పరిస్థితులు, నీచమైన పరిస్థితులు ఊహించుకోవాలంటే అవి. ఇవన్నీ కూడా దే ఆర్ పౌన్సింగ్ అపాన్ ద అన్ఫార్చునేట్ మ్యాన్ కైండ్. ఇవన్నీ మానవాళి మీద ఎగిరి పడుతున్నాయి. ఒక టైగర్ ఎగిరినట్టు, లేదా ఒక పురుగు ఎగిరి మీద పడినట్టు. పౌన్సింగ్ అపాన్ ది అన్ఫార్చునేట్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ దిస్ పెండరోస్ బాక్స్. ఏముందో తెలియని ఆ బాక్స్ లోంచి, ఆ సో కాల్డ్ సివిలైజేషన్ లోంచి, సో కాల్డ్ ప్రోగ్రెస్ లోంచి ఇవన్నీ బయటకు వచ్చాయి.
ఏం బయటకు వచ్చాయంటే సెల్ఫిష్నెస్, స్వార్థము, అపరాధము, క్రైమ్, ఇమ్మొరాలిటీ, అవినీతివంతమైన జీవితము, అండ్ ఆల్ ద ఈవిల్స్ ఇమాజినబుల్, ఏమేమైతే మనం ఊహించుకోగలమో అలాంటి నీచమైన పరిస్థితులతో కూడిన విషయాలు. ఇవన్నీ మానవాళి మీద యుద్ధం ప్రకటించాయి, మీద పడుతున్నాయి. అన్ఫార్చునేట్ మ్యాన్ క్యాన్ ఫ్రమ్ ద పెండోరాస్ బాక్స్. కాబట్టి దీంట్లో ఏం జరుగుతుందంటే, అందువల్ల నేను సో కాల్డ్ ప్రోగ్రెస్, సో కాల్డ్ సివిలైజేషన్ అనేది ఒక పురుగులు బురద మీద ఎగురుతున్న దానికన్నా పెద్ద గొప్పదేం కాదు మీది అని చెప్తున్నాను అని చెప్పింది. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన విషయం. దిస్ బికాస్ we see selfishness, crime, immorality and all the evils imaginable pouncing upon unfortunate mankind. Mankind is not destined to be unfortunate, but unfortunate ఎందుకు వచ్చింది? అవన్నీ మన మీద స్వారీ చేస్తున్నాయి కాబట్టి దురదృష్ట పరిస్థితుల్లో పడిపోయాడు వీడు, అగాధంలో పడిపోయాడు. అలా అక్కడి నుంచో వచ్చి పడిపోతున్నాయి. which you call an age of progress. దీన్నే నువ్వు ప్రోగ్రెస్ అని పిలుస్తున్నావు. ఇవన్నీ మీద స్వారీ చేస్తున్నప్పుడు మానవాళి మీద మెటీరియల్ సివిలైజేషన్ నాగరికత పెరగడము, ఈ పైన ప్రోగ్రెస్, సో కాల్డ్ ప్రోగ్రెస్ ఎలా ఉందో దాంతో ఈక్వలెంట్ గా ఉంది. లీగల్ లాంగ్వేజ్ లో వాడతాము. ఈ ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది ఏంటి అంటున్నామో, సో కాల్డ్ ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్. ఈ ప్రోగ్రెస్ లో స్వార్థం ఉంది, క్రైమ్ ఉంది, ఇమ్మొరాలిటీ ఉంది, అన్ని ఇమాజినబుల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ మీద పడుతున్నాయి మనిషికి. ఇవి పండోరాస్ బాక్స్ లోంచి బయటకు వచ్చాయి అంటే ఇదే సివిలైజేషన్ అనుకోండి, దాంట్లోంచి బయటకు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా అండ్ ఇంక్రీజింగ్ ఫార్ ది పాస్ట్ విత్ ద గ్రోత్ ఆఫ్ యువర్ మెటీరియల్ సివిలైజేషన్. సివిలైజేషన్ ఎంతైతే పెరుగుతోందో ఇవి కూడా అంత పెరుగుతోంది. డైరెక్ట్ ప్రపోర్షన్. భౌతికమైన సివిలైజేషన్ పెరుగుతూ ఉంటే వాటితో పాటు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. క్రైమ్, సెల్ఫిష్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. పారిపాసు చార్జ్ అంటాం. పారిపాసు చార్జ్ అంటే ఒక బ్యాంకులో అప్పు తీసుకుంది, 3 బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంది. విషయం అర్థం అవడానికి చెబుతున్నాం. పారిపాసు ఒక మూడు బ్యాంకుల దగ్గర నుంచి ఒక కంపెనీ అప్పు తీసుకుంది. వాళ్ళ ఆస్తులు ఎంతెంత ఏ బ్యాంక్ అప్పు ఇచ్చిందో అంత ఆ బ్యాంకుకి ఆ వస్తువులు, ఆ ఆస్తుల మీద అధికారం ఉంటుంది. అది పారిపాసు అంటే. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అయితే ప్రోగ్రెస్, సో కాల్డ్ ప్రోగ్రెస్ ఉందో అలాగే మెటీరియల్ సివిలైజేషన్ లో గ్రోత్ కనిపిస్తుంది. మెటీరియల్ సివిలైజేషన్ లో గ్రోత్ అంతా కూడా దేనికి ఈక్వలెంట్ గా ఉంది? ఈ క్రైమ్ పెరగడం, ఇమ్మొరాలిటీ పెరగడం, వీటికి సరిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద రియల్ ప్రోగ్రెస్ అని చెబుతోంది. ఎట్ సచ్ ఎ ప్రైస్ బెటర్ ద ఇనర్షియా అండ్ ఇన్యాక్టివిటీ ఆఫ్ బుద్ధిస్ట్ కంట్రీస్ which have resulted only as a consequence of ages of political slavery. At such a price, so ఇలా ఒక పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో బుద్ధిస్ట్ కంట్రీస్ లో వాళ్ళు అచేతనంగా ఉన్నారు, ఇనర్షియాతో ఉన్నారు, అంటే యాక్టివ్ గా లేరు, ఇన్యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళు అలా ఉండడము అదొక ప్రైస్ వాళ్ళు పే చేస్తున్నారు అని, అదొక విధానంలో వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళు పే చేస్తున్నారు. దే ఆర్ పేయింగ్ ఏ ప్రైస్. అంటే ఏది నేను అనుభవించాలో అది అనుభవిస్తూ ఉండడం. అక్కడ ఎలా అనుభవిస్తున్నారు బుద్ధిస్ట్ కంట్రీస్ లో? ఇనర్షియా, ఇన్యాక్టివిటీ ఉంది. ఇనర్షియా అంటే ఎక్కడ వేసిన ముద్ద లేకపోతే ఎక్కడ పెట్టిన గ్లాసు జడత్వంతో నిండి ఉండడం. ఇనర్షియా అంటే జడత్వం, జడత్వము. అలాగే ఇన్యాక్టివిటీ, యాక్టివిటీ లేకుండా ఉండడం. ఇలా ఈ విషయాలతో బాధపడుతున్నారు బుద్ధిస్ట్ కంట్రీస్ లో. ఎందుకు వచ్చింది అంటే యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పొలిటికల్ స్లేవరీ. పొలిటికల్ గా వీళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి ఇంకో కంట్రీకి, వీళ్ళకి ఫ్రీడమ్ లేదు కాబట్టి వీళ్ళు అలా మార్చబడ్డారు, అలా మారిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ టిబెటన్స్ అందరూ కూడా చైనా వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించేటప్పుడు అక్కడి నుంచి పెరుగు ఇచ్చారు. పాపం ఉన్నారు, ధర్మశాలలో ఉంటారు చాలా మంది. అక్కడ అంతా ఎందుకున్నారు? వాళ్ళు యాక్టివ్ గా లేరు, ఎక్కువ ఏం పని చేయలేరు, వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఎందుకు కష్టపడుతున్నారంటే చైనా ఒక దురాక్రమణ వల్ల వాళ్ళు ఇలా బాధపడుతున్నారు. కాబట్టి పొలిటికల్ స్లేవరీ ఇలా ఇంకో దేశము వీరి మీద దండయాత్ర చేయడం వల్ల వాళ్ళు అలా జడత్వముతో యాక్టివ్ గా లేకుండా ఉండిపోయారు. అదే బెటర్ అంటుంది. ఎట్ సచ్ ఎ ప్రైస్ బెటర్ ది ఇనర్షియా అండ్ ఇన్యాక్టివిటీ. ఎట్ సచ్ ఎ ప్రైస్ ఏమిటి?
ఇంత ఇమ్మొరాలిటీ, ఇంత ఇవి ఇవి పెరగకుండా వాళ్ళు ఊరికి ఎనర్షియాతో ఉన్నారు అంతే. క్రైమ్ చేయటం లేదు, సెల్ఫ్నెస్ తో ఉండటం లేదు, స్వార్థం లేదు, ఇమ్మొరాలిటీ లేదు, క్రైమ్ లేదు. ఇవన్నీ లేకుండా, ఇవన్నీ సో సివిలైజేషన్ అనుకోకుండా వాళ్ళకు పట్టిన జాడ్యాలు ఏమిటంటే జడత్వము, యాక్టివిటీ లేకపోవడం. ఇది బెటర్ ఏమో అంటుంది ఆవిడ. ఇది దీంట్లో ఉన్న విషయం, ఈ సమాధానంలో ఉన్న విషయం. తృప్తిగా ఉన్నందువల్ల సరైన పనులు చేయకుండా ఉన్నారు అంటే బౌద్ధ మతస్థులు తృప్తిగా ఉంటూ పని చేయకుండా ఉన్నారు అనే పాయింట్ అతను లేవనెత్తాడు. లేవనెత్తే ఆవిడ చెబుతోంది. ప్రశ్నలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి విషయాలన్నీ బోధపరిచింది. దాన్నే అభౌతికమైన విషయాన్ని చర్చించడం. మీరు ఏదైతే భౌతికతో సంబంధం లేదో అది మెటాఫిజిక్స్. అభౌతికమైన విషయాన్ని చర్చించడం. మిస్టిసిజం, రహస్యంగా ఉన్న విషయాలు, అంతర్లీనంగా ఉన్న విషయాల్ని చర్చించడం. ఇవన్నీ చేస్తున్నారు కదా, దీంతోనే మీ సమయం అంతా గడుపుతున్నారు కదా. ఇవే మీ మనస్సుల్లో ఆక్యుపై చేసి ఉన్నాయి కదా, స్థానం పొంది ఉన్నాయి కదా. అవేమీ ముఖ్యత్వం సంతరించుకున్నవి కావా అని అడుగుతున్నాడు. దెన్ all these metaphysics and mysticism with which you occupy yourself so much of no importance. Mysticism అంటే, మిస్టిక్ అంటే a person who is someone who has realized himself, but if you ask him what exactly you have realized అంటే తను చెప్పలేకపోవచ్చు. But he is leading a life which is useful for everybody and useful to the nature as such. ప్రకృతిలో భాగంగా మారిపోయాడు, అందరికీ పనికొచ్చేవాడిగా మారిపోయాడు. అయితే ఏమిటి మీరు నేర్చుకున్న విషయం అంటే, ఇదమిత్తంగా ఇది నేను చూసినది, ఇది భగవతత్వం అని చెప్పలేకపోవచ్చు. దట్ మ్యాన్ ఇస్ కాల్డ్ మిస్టిక్. మిస్టిసిజం అంటే ఏదైతే ఆ మిస్టిక్ దేన్నైతే ప్రతిపాదిస్తాడో అది మిస్టిసిజం. ప్రతిపాదించలేడు, విషయం ఏం తెలియదు. అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఈ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దెర్ ఇస్ ఎ మిస్టిక్ ఎయిర్ ఇన్ ది నేచర్. మనకు అర్థం కానిది ఎంతో ఉంది ప్రకృతిలో, కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. అలాగే ఎవరన్నా డెవలప్ అయిన మనిషి ఉంటే, ఆ డెవలప్ అయిన మనిషి విషయాలు సరిగ్గా మాటల్లో చెప్పలేకపోయినా దాని వెనకాల ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది. ఎందుకు అర్థమవుతుందంటే అతను మాటల్లో చెప్పలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాంగో తిన్నాను, మ్యాంగో తిన్న తర్వాత ఎంత స్వీట్ గా ఉంది అంటే నేను చెప్పలేకపోవచ్చు. స్వీట్ గా ఉందా, స్వీట్ గా లేదు, ఎంత స్వీట్ గా ఉంది, స్వీట్నెస్ అంటే ఏమిటి, తీయదనం అంటే ఏమిటి చెప్పలేకపోవచ్చు. అలాగే భగవతత్వం అంటే ఏమిటో ఎక్స్పీరియన్స్ చేసిన వాడు ఈజ్ నాట్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్. ఇదివరకే అనుకున్నాం మాండలికోపనిషత్తులో చెప్పినట్టు అచింత్యము, అగ్రాహ్యము, అవాచ్యము అని. అలా అతను చెప్పలేకపోవచ్చు. బట్ ఈజ్ అ మిస్టిక్, హీఈస్ రియలైజ్డ్, హీ నోస్ వాట్ ఈజ్ లైఫ్, ఎలా లీడ్ చేయాలో తెలుసు. కాబట్టి ఇలాంటి విషయాలతో, ఇలాంటి మిస్టిసిజంతో, ఇలాంటి మెటాఫిజిక్స్ తో, అభౌతికమైన విషయాలతో మీ మైండ్స్ అన్ని ఆక్యుపై ఉన్నాయి, వీటికి ముఖ్యత్వం లేదా అని అడిగాడు. దానికి చెబుతోంది ఈమె, థియాసఫిస్ట్ is answering, to the masses who need only practical guidance and support, they are not of much consequence. ముదిరిపోయింది ఒకటే దెబ్బ. To the masses who need only practical guidance and support, they are not of much. జనావళికి, జనసమర్థానికి ఆచరణాత్మకమైన గైడెన్స్ ఇవ్వాలి కానీ, వాళ్ళకి కావలసిన సహాయం అందించాలి కానీ, ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం చూపించాలి కానీ, వాళ్ళకి సహాయపడాలి కానీ, ఈ పైన చెప్పిన విషయాలు నువ్వు చెప్పావే, మెటాఫిజిక్స్, మిస్టిసిజము, ఇవి పెద్ద విషయాలే కాదు. ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన పెద్ద విషయాలేమి కాదు. నీకు విడిగా నీకు అనిపిస్తే నువ్వు చెయ్యి. బట్ మామూలు మాసస్ గురించి మాట్లాడుతున్నాం కదా, జనసమ్మర్ధం గురించి, జనావళి గురించి మాట్లాడుతున్నాం, మానవాళి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి to the masses who need only practical guidance, and support, they are not of much consequence అని చెబుతోంది. ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి, జనావళి, మానవాళి అందరికీ ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం ఏమైనా ఉంటే అది ఇంపార్టెంట్ కానీ, అలాగే దివ్యజ్ఞాన సమాజం ఇచ్చే సహాయం ఏదైనా, సపోర్ట్ ఏదైనా ఉంటే అది ఇంపార్టెంట్ కానీ మిగతావేమీ కాదు.
అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. మిస్టిసిజం దీని గురించి, మెటఫిజిక్స్ గురించి అభౌతికమైనది, మనస్సుకి అందనిది. మిస్టిసిజం అంటే ఒక రకంగా మనస్సుకు అంది, మనస్సులో అందిన విషయాన్ని తర్జుమా చేసి మాటల్లో వర్ణించలేనిది. అదంత ఇంపార్టెంట్ ఏమి కాదు అని చెప్పారు. బట్ ఫర్ ద ఎడ్యుకేటెడ్, ద న్యాచురల్ లీడర్స్ ఆఫ్ ద మాసెస్, those whose modes of thought and action will sooner or later be adopted by these masses, they are of the greatest importance. But for the educated, the natural leaders of the masses, but for the educated, the natural leaders of the masses, those whose modes of thought and action will sooner or later be adopted by these masses. To the masses who need only practical guidance and support, they are not of much consequence. But for the educated, the naturalists of the masses, those whose modes of thought and action will sooner or later be adopted by these masses, they are for the greatest importance. ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, ఎడ్యుకేటెడ్ అండ్ న్యాచురల్ లీడర్స్, వాళ్ళు న్యాచురల్గా లీడర్స్ అంటే వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళలో న్యాచురల్గా ఉన్నాయి, ఇన్నేట్గా ఉన్నాయి, స్వాభావికంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు, బట్ ఫర్ ద ఎడ్యుకేటెడ్, ద న్యాచురల్ లీడర్స్ ఆఫ్ ద మాసెస్, వీళ్ళందరూ ఎవరు? జనావళిని లీడ్ చేసేవాళ్ళు, జనావళికి దారి చూపించేవాళ్ళు. వీళ్ళకి దోస్ హూజ్ మోడ్స్ ఆఫ్ థాట్, వారి యొక్క ఆలోచన విధానం, అండ్ యాక్షన్, వారి యొక్క కార్యాచరణ పద్ధతులు, ఇప్పుడో ఇంకొన్నాళ్ళకో, ఇప్పుడో ఎప్పుడో మిగతా వాళ్ళందరూ కూడా వాటిని ఆచరిస్తారు, యాక్షన్ కానీ థాట్ కానీ. బట్ ఫర్ ది ఎడ్యుకేటెడ్, ద న్యాచురల్ లీడర్స్ ఆఫ్ ద మాసెస్, దోస్ హూజ్ మోడ్స్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్స్ sooner or later be adopted by those masses, they are of the greatest importance. వాళ్ళకి ముఖ్యత్వాన్ని సంతరించుకున్నవి అవుతాయి. ఏమిటి? పైన విషయాలు మీరు చెప్పిన మెటఫిజిక్స్ కానీ, మిస్టిసిజం కానీ, ఒకవేళ వాళ్ళు దాన్ని పూనుకొని అందరికీ చెప్పాలనుకుంటే, చదువుకున్న వాళ్ళకి చెప్పాలనుకుంటే, వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు స్వాభావికమైన లీడర్స్గా ఉంటే, అందరికీ చెప్పాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటే, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ కార్యాచరణ విధానము ఇప్పుడో ఇంకొన్నాళ్ళకో మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా జనాభాలంతా కూడా పాటిస్తారు. కాబట్టి వాళ్ళకి అవి ఇంపార్టెంట్ కావచ్చు. అయితే దివ్యజ్ఞాన సమాజంలో ప్రాక్టికల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇది ఇంపార్టెంట్. మిగతా విషయాలు అంత ఈజీగా అర్థం కాని విషయాలు ఏవైతే ఉంటాయో, మిస్టిసిజం ఎస్పెషలీ, మిస్టిక్గా మారడమో లేదా మిస్టిక్ చెప్పే విషయాలను అర్థం చేసుకోవడమో కూడా అంత ముఖ్యత్వం సంతరించుకున్నవి కాదు. ఏదైతే ప్రధానంగా నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకుని వాటిని జీవితంలో పెట్టడమే మోర్ ఇంపార్టెంట్ అని చెబుతోంది. ఇట్ ఈస్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ద ఫిలాసఫీ దట్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కెన్ అవాయిడ్ the intellectual suicide of believing in blind faith, and it is only by assimilating the strict continuity and logical coherence of the Eastern, if not esoteric doctrines, that he can realize their truth. So it is only by means of the philosophy that an intelligent and educated man, చదువుకున్నవాడు, తద్వారా జ్ఞానమును సంపాదించినవాడు, అలాంటి వాడు ఏం చేస్తాడు? It is only by means of philosophy that an intelligent and educated man, అతని దగ్గర ఒక తత్వం ఏర్పడుతుంది, ఒకటి తత్వానికి అతను చేరతాడు. ఏమిటి ఆ తత్వము అంటే, ఏమిటి ఆ విధానము అంటే, కెన్ అవాయిడ్ ద ఇంటెలెక్చువల్ సూసైడ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ బ్లైండ్ ఫెయిత్. బ్లైండ్గా ఒక విధానాన్ని నమ్మడము అనేది ఒక ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ కనుక చేస్తూ ఉంటే, అది ఇంటెలిజెంట్ మ్యాన్ కమిట్ చేసే సూసైడ్ అని. సూసైడ్ అంటే నిజంగా ప్రాణం తీసుకోవడం కాదు. నేను ఒక విధానంలో తరచి చూసి అర్థం చేసుకోకుండా బ్లైండ్గా నేను నమ్మినందువల్ల నా మేధస్సుకి నేను ఉరిశిక్ష వేస్తున్నట్టు, నా మేధస్సుకి నేను ఉరిశిక్ష వేస్తున్నట్టు అలా చెబుతోంది. ఇట్ ఈస్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ద ఫిలాసఫీ దట్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కెన్ అవాయిడ్. ఇది అవాయిడ్ చేయొచ్చు. ఎట్లాగా? తెలివితో కూడిన, ఆలోచనతో కూడిన విధానాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఈ బ్లైండ్ ఫెయిత్ మీద దృష్టి పెట్టకుండా, ఇంటెలిజెన్స్కి ఉరిశిక్ష వేయకుండా అతను ఉండొచ్చు.
అది చెబుతోంది. ఇట్ ఈస్ ఓన్లీ బై మీన్స్ ద ఫిలాసఫీ దట్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కెన్ అవాయిడ్ ద ఇంటెలెక్చువల్ సూసైడ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ బ్లైండ్ ఫెయిత్. కాబట్టి ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మక్కర్లేదు. నాకు ప్రతిపాదించిన విషయం, నా ఎరుకకు వచ్చిన విషయాన్ని బాగా ఆలోచించిన మీదట నాకు సత్యము అని అనిపిస్తేనే దాన్ని గ్రహించవలే, దాన్ని ఆచరణాత్మకంగా చేయాలి. కానీ ఎవరో చెప్పారని మనం ఫాలో చేయక్కర్లేదు. హెచ్పి బ్లావెట్స్కీ చెబుతుంది, నేను చెప్పానని మీరు ఒప్పుకోవద్దు, మీరు బాగా దీనికి టెస్ట్కి పెట్టండి అంటుంది, పరీక్షించండి. అలాగే మన జనరల్గా మన విషయాలు ఏమిటంటే, మనం ఎలాగో ఎక్కువ సమయం ఖర్చు పెట్టలేము కాబట్టి మనకి చాలా సమయం ఉంటుంది, సమయం ఉండాలే కానీ చాలా సమయమే ఉంది. బట్ అయితే సమయాన్ని సరిగ్గా వెచ్చించాం కాబట్టి, ఆలోచించే వ్యవధి మనకు లేదు కాబట్టి, చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రపంచంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనుకుని ఏదైతే అవగాహనకి పనికొచ్చే విషయం ఏదైతే ఉందో, ఆలోచన ఉందో, మెడిటేషన్ ఉందో, ధ్యానం ఉందో, మళ్ళీ తిరిగి దాన్ని చూడడం ఉందో, అది మనం చేయట్లా. అది మనకు గుర్తు చేస్తోంది. బ్లైండ్ ఫెయిత్ మీద నమ్మకము చదువుకున్నవాడు పెడితే, ఎస్పెషల్గా తెలివి ఉన్నవాడు పెడితే ఆ తెలివితనానికి ఉరిశిక్ష వేస్తున్నట్టు అని చెబుతోంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బై అసిమిలేటింగ్ ద స్ట్రిక్ట్ కంటిన్యూటీ and logical coherence of the Eastern, if not esoteric doctrines, and it is only by assimilating. Assimilation అంటే ఊరికే గ్రహించడం కాదు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఊరికే చదవడం కాదు, లిటరల్ మీనింగ్ అర్థం చేసుకోవడం కాదు. అసిమిలేషన్ అంటే సారాన్ని బాగా లోపలికి సారాన్ని తీసుకోవడం అంటే సంథింగ్ లైక్ ఆవు నెమరు వేసిన ద్రవాన్ని ఏదైతే లోపలికి తీసుకుంటుందో అలాగా. గ్రాస్ ని లోపలికి ఇమడ్చదు, గ్రాస్ ని మళ్ళీ గట్టిని నెమరు వేసిన తర్వాత తేలిగా కూర్చుంటుంది. మధ్యాహ్నం వచ్చి మేత వేసిన తర్వాత వచ్చి కూర్చొని అదే పనిగా నెమరు వేస్తుంది. అలా మనం నెమరు వేయగలమా? నెమరు వేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఇట్ ఈస్ ఓన్లీ బై అసిమిలేటింగ్ ద స్ట్రిక్ట్ కంటిన్యూటీ. అసిమిలేషన్ అంటే అలా సారాన్ని గ్రహించడము. దేనికి? ఏ సారాన్ని గ్రహించడము? తర్కానికి. అలాగే కంటిన్యూస్ గా ఉన్న విషయం, దీంట్లో అంతరాలు లేవు. ఇప్పుడు చెప్పి తర్వాత సత్యము కానిదిగా ఉన్నది లేదు. కంటిన్యూస్ గా ఎప్పటికీ అది సత్యముగానే ఉంది. ఆ సత్యముగా ఉన్న విషయాన్ని స్ట్రిక్ట్ కంటిన్యూటీ అండ్ లాజికల్ కోహరెన్స్ ఆఫ్ ద ఈస్టర్న్ విజ్డమ్ ఏదైతే ఉందో, తూర్పు దేశస్తుల జ్ఞానం ఏదైతే ఉందో, దాంట్లో ఒక పద్ధతి ఏదైతే ఉందో కోహరెంట్ గా ఉంది. అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లో డెరివేటివ్ గా వచ్చి కోహరెంట్ గా ఉంది. అంటే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రతిపాదింపబడిందో, కోహరెంట్ గా ప్రతిపాదింపబడిందో అలాంటి సారాన్ని అసిమిలేట్ చేసుకొని నింపుకొని మన మనసులో మీరు ఈస్టర్న్ విషయాలే పట్టుకోండి, ఎసాటరిక్ విషయాలు జోలికి వెళ్ళకండి అని చెబుతాను. ఇఫ్ నాట్ ఎసాటరిక్ విషయాలు కూడా పట్టుకుంటే మంచిదే. ఎసాటరిక్ అంటే వాట్ ఈస్ నాట్ ఎగ్జాటరిక్, బాహ్యంగా తెలియనివి, అంతర్లీనంగా ఉన్నవి. నేచర్లో బోల్డ్ అనే విషయాలు కనపడకుండా ఉన్నాయి, కొన్ని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలలో కొన్ని సత్యములు ఎసాటరిక్ విజ్డమ్లో వెయిల్డ్ గా చెప్పబడింది. కొన్ని ముసుగులు వేసేదానికి సరి అయిన అర్థం మనకి ఇమీడియట్ గా చదవగానే గ్రహించలేని విధంలో సత్యాన్ని కప్పి ఉంచి తెలియజేయడం జరిగింది. కాబట్టి అవన్నీ ఎసాటరిక్ ట్రూత్స్ అంటారు. ఎసాటరిక్ ట్రూత్ ఈజ్ నాట్ సంథింగ్ నేను చదవగానే నాకు అర్థమయ్యే విషయం కాదు. 1కి 2, 2కి 3 సార్లు చదివి ఆలోచించి గ్రహించి చేస్తేనే వస్తుంది. అది అసిమిలేషన్. ఇప్పుడు సీక్రెట్ డాక్టరీన్ లో స్టాంజాస్ ఉన్నాయి. స్టాంజాస్ అన్ని ఊరికే ఇంగ్లీష్ చదివినట్టు చదివితే మనకేం అర్థం కాదు. ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క మాట బాగా ఆలోచిస్తే ఏమైనా అర్థం అవుతుందేమో. కాబట్టి అలాగా ఎసాటరిక్ డాక్టరీన్స్ ఉన్నాయి. వాటినే కాకపోయినా తూర్పు దేశస్తులు చెబుతున్న ఫిలాసఫీని కోహరెంట్ గా, అంటే ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉన్న విషయాన్ని కంటిన్యూ అని, దాన్ని ఎక్కడ మధ్యలో ఎడతెరిపి లేకుండా వస్తున్న విషయాల్ని, తర్కానికి వీలున్న విషయాలని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతోంది.
It is only by assimilating the strict continuity and logical coherence of the Eastern, if not esoteric doctrines, that he can realize their truth. ఈ విషయాల యొక్క సత్యాన్ని గ్రహించాలంటే ఈ పని చేయాలి, అసిమిలేట్ చేయాలి, బాగా దాన్ని మధించాలి, మధించిన తర్వాత సారాన్ని గ్రహించాలి. బాహ్యంగా చెప్పబడిన తూర్పు దేశస్తుల విజ్ఞానాన్ని అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఎసాట్రిక్ చేయకపోయినా పర్వాలేదు. అంటే ప్రధానంగా బ్రాడ్గా ఉన్న ఈస్టర్న్ విజ్డమ్ని పట్టుకోండి, ఎసాట్రిక్ ఇమీడియట్ గా పట్టుకోకపోయినా పర్వాలేదు. ఎవరికైతే ఓపిక ఉందో, టాలెంట్ ఉందో, లేకపోతే సమయం ఉందో వాడు ఎసాట్రిక్ ట్రూత్స్ కూడా పట్టుకోవచ్చు. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంటే. ఫస్ట్ ఈస్టర్న్ కోహెరెన్స్, ఈస్టర్న్ విజ్డమ్ ని పట్టుకోండి అని చెబుతోంది. కన్విక్షన్ బ్రీడ్స్ ఎంథూజియాజం. కన్విక్షన్ బ్రీడ్స్ ఎంథూజియాజం. నాకు నమ్మకం నాకే కలిగినప్పుడే అది ఉత్సాహాన్ని పెంపొందిస్తోంది అని చెబుతోంది. నాకు ఉత్సాహము ఎప్పుడు వస్తుంది అంటే నాకు ప్రగాఢమైన నమ్మకం, నా వల్ల నాకే ఏర్పడే నమ్మకం నాలో కలిగినప్పుడు అది ఉత్సాహాన్ని ఇస్తోంది అని చెబుతోంది. అని దిస్ ఇస్ ఎ కొటేషన్ ఆఫ్ బుల్వర్ లిటన్. కన్విక్షన్ బ్రీడ్స్ ఎంథూజియాజం అండ్ ఎంథూజియాజం. ఉత్సాహము ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందిట, ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం ఎలా వచ్చింది? బాగా విషయ అవగాహన, విషయాన్ని మదించడము, మదించిన దాన్ని సారాన్ని గ్రహించడము, సారాన్ని గ్రహించింది నాదిగా చేసుకోవడం, చేసినందువల్ల కన్విక్షన్ ఏర్పడింది. కన్విక్షన్ బ్రీడ్స్ ఎంథూజియాజం అండ్ ఎంథూజియాజం సేస్ బుల్వర్ లిటన్.